మొబైల్ డేటా ఇది లేనిదే ఇప్పుడు ఏ పని అవ్వడం లేదు. ఒకప్పుడు 3G ఉంటేనే అబ్బో అనుకునేవారు. తర్వాత 4G దాటుకుని 5G వరకు వచ్చాం. త్వరలోనే 6G కూడా రానుంది. ఎప్పటికప్పుడు నెట్వర్క్ అప్డేట్ అవుతూనే ఉంది. గతంతో పోల్చుకుంటే డేటా ధరలు చాలా వరకు తగ్గాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఈ టారిఫ్లు తీసుకుంటున్నారు సరే, మరి ఫీచర్ ఫోన్లు వాడేవారి పరిస్థితి ఏంటి? ప్రతి టెలికాం సంస్థ డేటాతో పాటు ఉండే ప్యాక్లనే అందిస్తోంది. ఇంటర్నెట్ వాడని వాళ్లు కూడా ఇవే ప్యాక్లు తీసుకోవలసి వస్తోంది. అంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇంటర్నెట్ వాడకపోయినా ఎందుకు అదనంగా చెల్లించడం? కేవలం వాయిస్ కాల్స్ కోసమే ప్రత్యేక టారిఫ్లు తీసుకురావచ్చు కదా అని ట్రాయ్ చేసిన ప్రతిపాదనలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెలికాం సంస్థలు మాత్రం ఇందుకు ససేమిరా అంటూ తమ వైఖరిని తేల్చి చెబుతున్నాయి. వినియోగదారుల హక్కుల సంఘాలు మాత్రం తమ వాదనను గట్టిగానే వినిపిస్తున్నాయి. आज भारत में 1 GB वायरलेस डेटा की कीमत 1 कप चाय के दाम से भी कम है। पर यूजर डेटा कंजम्पशन में हम दुनिया के अग्रिम देशों में आते हैं। इसका अर्थ है कि भारत में डिजिटल कनेक्टिविटी अब कोई प्रिविलेज या लग्जरी नहीं है। ये भारतीयों के जीवन का एक अटूट हिस्सा है। గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇందులో మొబైల్ డేటా ధర గురించి ఆయన ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ చర్చించాలి. ఆయన చెప్పినట్టే గతంతో పోల్చుకుంటే డేటా ధరలు బాగానే తగ్గాయి. ఒకప్పుడు వాయిస్ కాల్స్, మెసేజ్లకు ప్యాక్లుండగా డేటా కోసం అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా కలిపి ఒకే ప్యాక్ కింద అందిస్తున్నాయి టెలికాం సంస్థలు. పైగా భారత్లో ఏటా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని లెక్కల ప్రకారం దేశంలో 95 కోట్ల మందికి పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అందుకు ప్రధాన కారణం మొబైల్ డేటా ధరలు తగ్గడం, రకరకాల టారిఫ్లు అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ల వినియోగమూ పెరగడమూ ఇందులో మరో కోణం. కానీ ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు వాడేవాళ్లున్నారు. మరి వాళ్ల సంగతేంటి? ఆ వినియోగదారులకు ప్రత్యేక టారిఫ్లు ఉన్నాయా అని చూస్తే అలాంటి వాటిని ఎప్పుడో పక్కన పెట్టాయి టెలికాం సంస్థలు. డేటా అవసరం ఉన్నా లేకపోయినా అవే టారిఫ్లను తీసుకోక తప్పని పరిస్థితి. ఇప్పుడిదే చర్చకొస్తున్న అంశం. నిజానికి ఇదేదో కొత్తగా వినిపిస్తున్న వాదన కాదు. కొద్ది నెలలుగా అప్పుడో ఇప్పుడో సందర్భాన్ని బట్టి చర్చకు వస్తున్నదే. ఎన్నోసార్లు ట్రాయ్ దీనిపై అసహనం కూడా వ్యక్తం చేసింది. ఆ క్రమంలోనే ఓ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఫీచర్ ఫోన్లు వాడేవారిని దృష్టిలో ఉంచుకుని టెలికాం సంస్థలు తమ టారిఫ్లలో మార్పులు చేయాలని సూచించింది. అందులో భాగంగానే తప్పనిసరిగా సంస్థలన్నీ కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులు అందించే ప్లాన్స్ ను తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇప్పుడు డేటాతో కలిపి ఉన్న టారిఫ్ల ధరలు ఎక్కువ ఉండడం వల్ల ఫీచర్ ఫోన్లు వాడేవారు కూడా అవే ప్యాక్లు తీసుకోవాల్సి వస్తోందని గుర్తు చేసింది. వాళ్లపై అనవసరంగా ఆర్థిక భారం పడుతోంది అన్నది ట్రాయ్ వాదన. అందుకే డేటాతో సంబంధం లేకుండా కొత్త టారిఫ్లు తీసుకురావాలని గట్టిగా చెబుతుంది. ఇక్కడే మరో ప్రస్తావన కూడా తీసుకొచ్చింది ట్రాయ్. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ 2026 13వ సవరణకు సంబంధించిన ముసాయిదాలో ఇదే అంశం చేర్చింది. ఆ ప్రకారం చూస్తే ప్రతి టెలికాం ఆపరేటర్ కనీసం ఓ టారిఫ్నైనా ప్రత్యేకంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసుల కోసమే తీసుకురావాలని ప్రతిపాదించింది. అంటే స్టాండ్ అలోన్ టారిఫ్ తీసుకురావాలన్నది ట్రాయ్ సూచన. భారత్లో దాదాపు 30 కోట్ల మంది ఫీచర్ ఫోన్లు వాడేవారు ఉన్నారని అంచనా. వారిలో అల్పాదాయ వర్గాలు, వృద్ధులు, గ్రామీణులు ఉన్నారు. వీళ్లకి ఇంటర్నెట్ వినియోగమే తెలియదు. అలాంటప్పుడు వాళ్లు కాల్స్ మాట్లాడుకోవడానికి అంత పెద్ద మొత్తంలో చెల్లించడమేంటి అన్నదే ప్రశ్న. ట్రాయ్ వాదన కూడా ఇదే విషయాన్ని వినియోగదారుల హక్కుల సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. పైగా ఫీచర్ ఫోన్లు వాడుతూ డేటా ప్యాక్లను కొనుగోలు చేయడం వల్ల ఏటా టెలికాం సంస్థలకు ఆయా వర్గాలు తక్కువలో తక్కువ 15 నుంచి 20 వేల కోట్లు చెల్లిస్తున్నాయని లెక్కలతో సహా చెబుతున్నాయి సంఘాలు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇప్పుడు అన్ని డ్యూయల్ సిమ్లు వాడుకోగలిగే ఫోన్లు అందుబాటులోకొస్తున్నాయి. దాదాపు అందరు వినియోగదారులు 2 సిమ్ల సేవలు పొందుతున్నారు. అలా చూస్తే రెండింటికి రీఛార్జులు చేయడం తప్పదు.
ఫలితంగా రెండింటికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది ఖచ్చితంగా అదనపు భారమే అన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. నిజానికి 2024 డిసెంబర్లోనే ట్రాయ్ ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వాటి ఆధారంగా కొంతమంది టెలికాం ఆపరేటర్లు వాయిస్ కాల్స్, మెసేజ్ల కోసం ప్రత్యేక ప్యాక్లు తీసుకొచ్చారు. అయితే డేటా మినహాయించినా కూడా ఆ మేరకు ధర తగ్గించకుండా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ ఉండడాన్ని గమనించింది ట్రాయ్. అందుకే మరోసారి పూర్తిగా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించింది. దీనిపై టెలికాం సంస్థలు తమ స్పందన తెలియజేయాలని ఎప్పటికప్పుడు ట్రాయ్ చెబుతూనే ఉంది. ఫలానా తేదీలోగా స్పందించాలని ఎప్పటికప్పుడు గడువు పెంచుతూనే ఉంది. కానీ టెలికాం సంస్థలు మాత్రం ఇప్పటికే తమ వైఖరిని చాలా స్పష్టంగానే చెబుతున్నాయి. ట్రాయ్ ప్రతిపాదనలను వ్యతిరేకించడమే కాకుండా వాటిని అమలు చేయడం ఏమాత్రం సాధ్యం కాదని అంటున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ట్రాయ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. అసలు టెలికాం సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఆ కంపెనీల వాదనలేంటి అన్నది చూస్తే ముందుగా సాంకేతికపరమైన సమస్యలని ప్రస్తావిస్తున్నాయి. టారిఫ్ నిర్ణయాలను మార్కెట్కే వదిలేయాలన్నది పాలసీ. కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తే ఈ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే కదా అని వాదిస్తున్నాయి కంపెనీలు. టారిఫ్ ప్లాన్లపై యథాతథ స్థితినే కొనసాగించాలని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇలా ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ కోసం ప్యాక్లు తీసుకొచ్చి అందించడం టెక్నికల్గా సాధ్యం కాదని అంటున్నాయి సంస్థలు. 4G, 5G నెట్వర్క్లు రెండూ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా నడుస్తున్నాయి. వాయిస్ కాల్స్ విషయానికి వస్తే ఇవి ఈ నెట్వర్క్లోనే అప్లికేషన్లా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇదంతా కలిస్తేనే పూర్తిగా ఓ నెట్వర్క్ అవుతుంది. వాటి నుంచి ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ను వేరుచేసి టారిఫ్లు ఎలా ఇవ్వగలమన్నది టెలికాం సంస్థల ప్రశ్న. మాకేంటంటే నెలకి 150-200 లోపు అయిపోయేది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల 2 డేటాలు అవన్నీ డేటా నాన్ డేటా కలిపేయడం వల్ల 400 వరకు అవుతుంది. అంటే ప్రతి నెల 200 వల్ల మాకు ఎంత జరుగుతుందంటే 2500 వరకు, 2400, 2500 వరకు అవుతుంది. ఎర్రబటన్ పచ్చబడడం తప్ప మాకేమో ఈ డేటాలు ఇవన్నీ తెలియవు మాకు పూర్తిగానే. మేము వాడుకోలేని దానికి మాకు ఎందుకు ఈ విషయం? మామూలు మాకేంటంటే ఈ నాన్ డేటాది వేరువేరుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ట్రాయ్ వారు ఆలోచించాలి, ప్రభుత్వం వారు కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిందిగా మేమైతే సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. అంతకుముందు 2G, 3G నెట్వర్క్స్ ఉన్నప్పుడు టెక్నికల్గా వాయిస్ సర్వీసులను వేరుచేసి ఇవ్వడం సాధ్యపడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ కారణంగా అది కుదరడం లేదని సంస్థలు చెబుతున్నాయి. VoLTE టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తున్నాయి. ఈ సాంకేతికతలో డేటా సిస్టమ్స్ ద్వారానే కాల్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడే డిమాండ్ గురించి కూడా చర్చ వస్తోంది. జియో వాదన పరిశీలిస్తే తమ వినియోగదారుల్లో దాదాపు 88% మంది ఎక్కువ మొత్తంలో డేటా సర్వీసులను పొందుతున్నారు. కేవలం వాయిస్ కాల్స్కే పరిమితమవుతున్న యూజర్స్ చాలా తక్కువగా ఉంటున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక టారిఫ్లు ఎందుకు అని వాదిస్తోంది. ఎయిర్టెల్ కూడా తమ వాదనలు వినిపిస్తోంది. ఇంత పెద్ద డిజిటల్ ఈకోసిస్టమ్ అభివృద్ధి చెందింది. ఇదంతా మొబైల్ డేటా ఆధారంగానే నడుస్తోంది. అలాంటప్పుడు కేవలం వాయిస్ కాల్స్కు ప్రత్యేకంగా టారిఫ్లు తీసుకురావడం వల్ల ఆ వర్గాల ప్రజలను డిజిటల్ ఈకోసిస్టమ్ నుంచి వేరు చేసినట్టు కాదా అని ఎయిర్టెల్ ప్రశ్నిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ సరికాదు. ఎందుకంటే ఈ స్పెషల్ టారిఫ్ వోచర్స్ ఫర్ ఓన్లీ వాయిస్ ఆర్ SMS ఇంట్రడ్యూస్ చేయడం అనేది టారిఫ్ ఫోర్బెరెన్స్ను ఉల్లంఘించడం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ట్రాయ్ వారు కేవలం వాయిస్ వాడికి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు తప్ప ఆ స్పెషల్ టారిఫ్ వోచర్స్ ధర ఇంత ఉండాలి అని వాళ్ళు చెప్పడం లేదు. 4G నెట్వర్క్లో ఒక వాయిస్ డేటా 2 డేటా ప్యాకెట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి నిజమే, కానీ వాయిస్ కోసం స్పెషల్ టారిఫ్ వోచర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఎటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉండవు. ఇక ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ అందించడం వల్ల మరో నష్టం కూడా ఉంది అని అంటున్నాయి టెలికాం సంస్థలు. ప్రీమియం ప్యాక్స్ తీసుకుంటే అందులోనే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, మెసేజ్లు వస్తాయి. అలా కాకుండా ఇంటర్నెట్ వాడకుండా సాధారణ ప్యాకులు తీసుకున్నారని అనుకుందాం. ఎప్పుడైనా డేటా అవసరమైనప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే అలాంటి ప్యాకులు ఉన్నవాళ్లు 1 GB కోసం కనీసం 94 నుంచి 99 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ మొత్తంలో డేటా కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ అన్నీ పక్కనబెట్టి
ఇలా ప్రీమియం టారిఫ్లు అందిస్తున్నామని అంటున్నాయి కంపెనీలు. ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేస్తున్నాయి వినియోగదారుల హక్కుల సంఘాలు. కొండ, మారుమూల ప్రాంతాల్లో టెలికాం టవర్లు డేటా కనెక్టివిటీ సరిగ్గా అందించలేకపోతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఆయా వర్గాలు ఆ ప్లాన్స్ కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తోందని అంటున్నాయి. ఈరోజు మాకు టవర్స్కి అయ్యే ఖర్చులు, స్పెక్ట్రమ్కి అయ్యే ఖర్చులు, బ్యాక్ హాల్కి అయ్యే ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కూడా ఈరోజు మీరు డేటాను ఎక్స్క్లూడ్ చేస్తే మాకు ఏమైనా తగ్గుతాయని అడుగుతున్నాయి. అవి కొంతవరకు నిజమే, నేను కాదని అనట్లేదు. కానీ ఈరోజు సామాన్యుడు 70% రూరల్ పీపుల్లో బ్రతుకుతున్నటువంటి సామాన్యులకి డేటా వాడకం అనేది తెలియదు. వాళ్ళపై నువ్వు భారం వేస్తున్నావు కదా, మరి వాళ్ళ భారాన్ని తగ్గించే పరిస్థితి పైన నీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి? మీరు తీసుకొని వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ వ్యాలిడిటీ ఆఫర్స్ అనేవి, అంటే డేటాని ఎక్స్క్లూడ్ చేస్తూ ఓన్లీ ఎస్ఎంఎస్లు, అదేవిధంగా వాయిస్లు, అదే కాల్స్ ద్వారా ఇవ్వడం ద్వారా ఎంతోమందికి మీరు లబ్ధి చేకూర్చే పరిస్థితి జరుగుతుంది. ఇక ట్రాయ్ చేస్తున్న ప్రతిపాదనల్లో మరో ముఖ్యమైన అంశము ఉంది. నాన్ డేటా ప్యాక్స్ కొన్ని సంస్థలు అందిస్తున్నప్పటికీ వాటి వ్యాలిడిటీ 84 రోజులు లేదా 365 రోజుల వరకు ఉంటోంది. అంటే అంతకు తక్కువ వ్యాలిడిటీతో అసలు టారిఫ్లే లేవు. పైగా వాటి ధరలు భారీగా ఉంటున్నాయని ట్రాయ్ చెబుతోంది. అంటే గడువు, ధరల విషయంలో వినియోగదారుల అవసరాలతో సంబంధం లేకుండా తమకు అనుకూలంగా టారిఫ్లు నిర్ణయించడం ఏంటని అడుగుతోంది ట్రాయ్. అంతేకాదు 14, 24 లేదా 28 రోజుల గడువు ఉండేలా నాన్ డేటా ప్యాక్స్ తీసుకురావాలని సూచిస్తోంది. డేటా ధరను మినహాయిస్తే నాన్ డేటా ప్యాక్లకు ఎంత ధర ఉంటుందో అంతే వసూలు చేయాలని తేల్చి చెబుతోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటా లభిస్తున్నది భారత్లోనే. తద్వారా టెలికాం సంస్థలు లాభపడుతున్నాయి. వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా టారిఫ్లు తీసుకొస్తే ఆ మేరకు ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని అంటున్నాయి టెలికాం సంస్థలు. అయితే అంతర్జాతీయ పరిస్థితులతో పోల్చుకోవడం ఒక్కటే సరిపోదని, వినియోగదారులపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కంపెనీలకు ఉందని స్పష్టంగా చెబుతున్నాయి వినియోగదారుల హక్కుల సంఘాలు. మరి ఈ విషయంలో టెలికాం సంస్థలు ఇలాగే మొండిపట్టుతో ఉంటాయా లేదా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలతో ముందుకొస్తాయా అన్నది చూడాల్సి ఉంది.